హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గాయత్రి అక్షరార్ట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు సింపుల్గా ఈజీగా క్విక్గా శాండ్విచ్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. చీజ్ శాండ్విచ్ అనేది ఇది మనం బయట కొనుక్కుంటే చాలా ఎక్కువ రేటు. మనం ఇంట్లో ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. అది కూడా శాండ్విచ్ మేకర్ కానీ టోస్టర్ కానీ ఓవెన్ కానీ ఏమీ లేకుండా స్టవ్ మీద ఈజీగా ఎలా చేసుకోవాలో చెప్తాను. ఓకే అండి, ఇప్పుడు నేను మీకు చీజ్ శాండ్విచ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. అందుకన్నా ముందు మా ఛానల్ని ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ ఎలా చేసుకోవాలంటే కిందనున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి. బెల్ బటన్ని క్లిక్ చేయగా వచ్చిన ఆప్షన్స్లో ఆల్ అనే ఆప్షన్స్ని ఎంచుకోండి. అలా చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో తాలూకు నోటిఫికేషన్ మీకు వస్తుంది. మా వీడియోస్ని చూడడానికి మీకు ఈజీగా ఉంటుంది. అలాగే మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు చేసే లైక్సే మాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. శాండ్విచ్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. బ్రెడ్ స్లైసెస్ బిగ్ సైజ్వి 4, మయోనైస్ సాస్, చాప్డ్ ఆనియన్స్, చాప్డ్ క్యారెట్ అండ్ చాప్డ్ క్యాప్సికమ్ అండ్ అలాగే కొంచెం కొత్తిమీర చాప్ చేసి పెట్టుకుందాం. కొత్తిమీర అనేది మీకు ఆప్షనల్ అండి. అలాగే శాండ్విచ్ సాస్, కొంచెం బటర్ అండ్ కొంచెం చీజ్. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకుందాం. బౌల్లోకి మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, క్యారెట్, క్యాప్సికమ్, అలాగే కొంచెం కొత్తిమీర అండ్ మయోనైస్ సాస్. ఇప్పుడు దీన్ని మనం బాగా కలుపుకుందాం. ఇప్పుడు దీన్ని మనం బాగా కలుపుకున్నాం చూడండి. కలుపుకున్న తర్వాత ఇది ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం బ్రెడ్ స్లైస్ తీసుకొని బటర్ కొంచెం తీసుకొని ఈ బ్రెడ్ స్లైస్ మీద ఈ బటర్ అనే దాన్ని అప్లై చేసుకుందాం. బోత్ సైడ్స్ అప్లై చేసుకుందాం. ఇలా చూడండి, బోత్ సైడ్స్ బటర్ రాసుకున్న తర్వాత మనం ఇందాకలా శాండ్విచ్ సాస్ చూపించుకున్నాం కదండి, దాన్ని కొంచెం తీసుకొని కొంచెం రాసుకుందాం. ఇప్పుడు దీని మీద మనం మిక్స్ చేసి ఉంచుకున్న ఈ మిక్స్చర్ని అప్లై చేద్దాం. ఇలా నీట్గా అప్లై చేసుకుంటే కరెక్ట్గా ఒక ఆర్డర్లో క్లమ్జీగా లేకుండా బాగుంటుంది. మనకి కటింగ్ చేసుకున్నప్పుడు కూడా నీట్గా వస్తుంది. ఇప్పుడు మనం చీజ్ తీసుకుందామండి. ఇప్పుడు దీని మీద మనం చీజ్ వేసుకుందాం. చీజ్ వేసుకుంటే ఆ టేస్ట్ వేరేగా ఉంటుందండి. దీన్ని కూడా కొంచెం మనం స్ప్రెడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఇలా చీజ్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వేరే బ్రెడ్ తీసుకొని దీనికి కూడా బోత్ సైడ్స్ బటర్ అనేది అప్లై చేసుకోవాలి. దీన్ని దీని మీద పెట్టుకొని ఇప్పుడు దీన్ని మనం చూడండి, దీన్ని ఇప్పుడు మనం పాన్ మీద ఫ్రై చేద్దాం. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పాన్ పెట్టుకుందాం. ఇప్పుడు పాన్ కొంచెం వేడవుతుంది చూడండి. వేడిగా ఉన్న పాన్లో మనం కొంచెంగా బటర్ వేసుకుందాం. బటర్ మెల్ట్ అవుతుంది చూసారా.
ఈ మెల్ట్ అయిన బటర్లో మనం ముందుగా అరేంజ్ చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ స్లైస్ని వేడి చేసుకుందాం. బోత్ సైడ్స్ దీన్ని కాల్చుకోవాలండి, రెండు పక్కల కూడా కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు కూడా. ఇప్పుడు దీన్ని మనం తిప్పుకుందాం మరొక సైడ్. చూసారా, ఇది బాగా ఇదైంది, బాగా మనకు కాలింది చూసారా. అండ్ మనం స్లోలో పెట్టి స్టవ్ అనేది దీన్ని కొంచెం కాల్చుకోవాలండి, లేదంటే వేగా ఇదవుతుంది. మనకి లోపల పెట్టుకున్న చీజ్ కూడా కరగాలి కదా. స్టవ్ అనేది సిమ్లో పెట్టి చేసుకోవాలి మనం ఈ ప్రాసెస్ని. నేను కొంచెం రోస్ట్గా కాల్చుకున్నానండి, ఎందుకంటే మా పిల్లలకి కొంచెం రోస్టీగా ఉంటే ఇష్టం పడతారని చెప్పి రోస్ట్గా కాల్చుకున్నాను. మీకు ఎలా ఇష్టం ఉంటే అలా కాల్చుకోవచ్చు, ఇది మీకు ఆప్షనల్ ఇది కూడా. ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయిందండి, తీసి మనం దీన్ని ప్లేట్లో పెట్టుకుందాం. ఇదిగో చూసారా, రెండో సైడ్ కూడా ఎంత బాగా రోస్ట్ అయిందో. ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకుందాం. వావ్, చూసారా ఎలా ఉందో, చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఇంకా శాండ్విచ్ రెడీ అయిపోయినట్టే. మనం ఇంకొక పీస్ని కూడా తీసుకుందాం. ఇదిగోండి, టేస్టీ శాండ్విచ్ రెడీ అయిపోయిందండి. దీన్ని మనం గ్రీన్ చట్నీతో కానీ టమాటో సాస్తో కానీ దేనితోనైనా చేసుకోవచ్చు. దీనికి మనం గ్రీన్ చట్నీ అనొచ్చు, లేదంటే శాండ్విచ్ చట్నీ అనొచ్చు. ఈ శాండ్విచ్ చట్నీ అనేది ఎలా చేసుకోవాలనేది నేను మీకు వేరే వీడియోలో చేసి చూపిస్తాను, అది కూడా చూడండి. ప్రస్తుతానికైతే మనకి ఇది రెడీ అయిపోయింది కదా. మా పిల్లలు అయితే అస్సలు ఆగట్లేదు. మనం బయట నుండి కొని తెచ్చుకొని తినే కన్నా ఇలా ఇంట్లోనే పిల్లలకి ప్రిపేర్ చేసి పెట్టడం చాలా మంచిదండి. ఇదే హెల్తీ కూడా. మనం బయట నుండి తెచ్చుకుంటే వాళ్ళు ఏమేమి కలుపుతారో ఏమేమి చేస్తారో తెలియదు కదా. మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.